హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రెజెంట్ టెట్ రాసిన వాళ్ళు మనకి పంపించిన కొన్ని బిట్స్ అండి. రాయబోయే వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా మీరు టెట్ రాయబోతున్నట్లయితే ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఉపయోగపడుతుంది. వీటిలో ఎన్ఈపీ, ఎన్సీఎఫ్, ఆర్టీఈ వీటి నుంచి బిట్ అయితే ఏమి రాలేదు. ఎరిక్సన్ దశలు, ఈ దశల మీద అయితే ఓ బిట్ వచ్చిందండి. వీటిలో లాస్ట్ దశ ఏంటి అనేది అడిగాడు. అలాగే బోటనీకి సంబంధించి దారు కణజాలము, ఈ టాపిక్‌కి సంబంధించి వీటి మీద ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాలక్రమ పద్ధతి. ఇవి సోషల్‌కి సంబంధించిన బిట్స్ అండి. ఈ మెథడాలజీలో ఇది దేనికి చెందిన పాఠము అని ఇలా ఇవ్వడం అయితే జరిగిందంట. నెక్స్ట్ శంకువు, స్తూపము వీటి మీద మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చతురస్రాలను ఒకదాని పక్కన మరొకటి ఉంచినప్పుడు ఏర్పడినది. చతురస్రం అంటే ఏంటి? 4 భుజాలు సమానంగా ఉంటాయి గదా! అలా ఉన్న 2 చతురస్రాలని ఒకదాని పక్కన ఒకటి ఉంచితే ఏర్పడేది ఏంటంటే దీర్ఘ చతురస్రం అండి. అలాగే బోటనీకి సంబంధించి బాహ్య ఫలదీకరణం, దీని మీద బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు, వీటి మీద ఒక బిట్. అలానే కోనసీమలు, వీటి మీద ఒక బిట్. వీటికి సరిహద్దులు, వీటి మీద కూడా ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ త్రికూట పద్ధతి, మెథడాలజీకి సంబంధించి అనుకుంటే ఇవి పెట్టించారు. అలాగే ఫిజిక్స్‌కి సంబంధించి అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, ఈ 2 రకాలలో అనుదైర్ఘ్య తరంగాల మీద బిట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి మీద ఇవ్వలేదు. అలాగే మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.7 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కదా! వీటి మీద థర్మామీటర్‌కి రిలేటెడ్‌గా బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మెథడాలజీలో జ్ఞానాత్మక రంగంలో అంతిమ లక్ష్యం ఏంటి? జ్ఞానాత్మక రంగం అంటే ఏమేమి వస్తాయంటే జ్ఞానము, వీటి మీద బిట్ అయితే ఇవ్వడం జరిగింది. జ్ఞానము, అవగాహన, సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం ఇవన్నీ రంగంలో ఉన్నాయి కదా! అంతిమ లక్ష్యం అంటే జ్ఞానమే కదా! నెక్స్ట్ ఎక్కువ చర్యాశీలత గలనివి. ఆప్షన్స్ అయితే ఇచ్చుంటారు. ఆప్షన్స్‌లో ఏది ఎక్కువ చర్యాశీలత గలదో మనము ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. అలానే బోటనీకి సంబంధించి సైటోకైనిన్స్ వీటి మీద బిట్ ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్‌లో సంకలన, వ్యవకలన ధర్మాలు, ఈ ప్రాపర్టీస్ తెలిస్తే మనకి ఇచ్చిన బిట్ ప్రకారంగా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. సో, ఈ ప్రాపర్టీస్ అయితే చూసుకోండి. ఆ బిట్ కాకపోయినా వేరే అదర్ బిట్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇంగ్లీష్‌లో సినోనిమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్ జాతీయాలండి. ఓకేనా? జాతీయాలు వీటి మీద బిట్. అలానే ఫ్రేజెస్, అలానే ఆపోజిట్ వర్డ్స్ ఇలా గూడా బ్లాంక్స్ వైస్ కూడా బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. జఠర గ్రంథులు స్రవించే ప్రోటీన్స్‌ను జీర్ణం చేసే ఎంజైమ్, బోటనీకి రిలేటెడ్ బిట్. అండ్ ఫిజిక్స్ వీటికి సంబంధించి అత్యధిక కెలోరిఫిక్ విలువ గల ఇంధనం. అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏంటి? అలాగే ఒకవైపు 2 రంధ్రాలు, రెండవ వైపు 3 రంధ్రాలు కలిగి ఉండే డామినో. ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్ అండి. కంటెంట్ వైస్‌గా చూసుకోండి. ఓకేనండి. ఇవి మనకి ప్రెజెంట్ టెట్ రాసిన వాళ్ళు ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఫర్దర్‌గా రాయబోతున్నారో ఒకసారి ఈ వీడియో అయితే చూసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి ఇంకా నంబర్ ఆఫ్ మెంబర్స్‌కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.